హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. చాలా బాగుంటుందండి వెజిటేరియన్‌లో. రెస్టారెంట్‌లో టాప్ 10లో సేలింగ్ ఉండేది పన్నీర్ బటర్ మసాలా కూడా ఒకటండి. చేసే తీరుగా చేయాలి గానీ అబ్బో! నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. అంత బావుంటుందండి. ఇది నాన్స్‌లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌లో ఎక్కువ వెజిటేరియన్‌లో కర్రీస్‌లో ఎక్కువ సేలింగ్ ఉండేది మాత్రం ఈ టాప్ 10లో ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా ఒకటి అండి. మాక్సిమం అంత తింటారు. చాలా సింపుల్ చిట్కాతో ఈరోజు నేను మీ ముందుకు క్లియర్‌గా పిన్ టు పిన్ చెప్తానండి. ఒక యెల్లో గ్రేవీ అవసరం లేకున్నా కూడా మీకు ఇప్పుడు నేను కాజుతో చేస్తున్నాను కదండీ! ఒక గ్రేవీ వైట్ గ్రేవీ అని ఉంటది. దాన్ని కూడా చెప్తాను. సింపుల్‌గా చిటికెలో అయ్యేటట్టు చెప్తానండి. ఇంత సింపుల్‌గా చేయొచ్చా అనే విధంగా ఈరోజు మీకు పిన్ టు పిన్ చెప్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 50 గ్రాముల కాజు తీసుకొని అది ఆయిల్‌లో వేంపి పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకొని ఆ వైట్ గ్రేవీ చేయడం ఎలాగో నేను చూపిస్తాను. అంటే అందరి దగ్గర యెల్లో గ్రేవీ ఉండదు కదండీ! యెల్లో గ్రేవీ లేకపోతే ఈ వైట్ గ్రేవీతో కూడా మనం చేసుకునే విధంగా నేను చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం బటర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. ఇది వైట్ గ్రేవీ. ఇది వైట్ గ్రేవీ అండి. రెస్టారెంట్‌లో ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్‌కే ఈ గ్రేవీ వాడతారండి. కానీ రుచికి రుచి కూడా ఉంటుందండి. చాలా హెల్త్‌కు మంచిది ఈ గ్రేవీ అనేది. దాంట్లో వచ్చేసి నెక్స్ట్ మనం కాజు పేస్ట్ పట్టుకున్నాం కదండి, కాజు పేస్ట్ వేసేయాలి. వేసేసి గోల్డ్ కలర్ అయ్యే వరకు మనం అందులో వేగనివ్వాలండి. ఒకవేళ ఎల్లో గ్రేవీ లేని వారు ఈ గ్రేవీ చేసుకోండి. ఇది ఇంట్లో కూడా చాలా సింపుల్ చిట్కాతో చేసుకోవచ్చు. ఒకవేళ ఎల్లో గ్రేవీ ఉంటే ఈ గ్రేవీ చేసుకోని అవసరం లేదండి. నేను ఇదే గ్రేవీ పాలక్ పన్నీర్లో కూడా చూపించడం జరిగిందండి. ఎందుకంటే ఏ వీడియోకైనా 2 వీడియోలకు సెట్ కావాలండి. అందుకే క్లియర్గా పిన్ టు పిన్ చెప్తానండి. ఇప్పుడు 2 గ్లాసుల వేడి పాలు పోసుకున్నానండి అందులో. అంటే వేడి పాలు అంటే మరీ వేడి కాదండి, కొంచెం చల్లారినాయి, పచ్చిపాలు కాకుండా. ఇది చాలా చాలా మెయిన్ అండి. గ్రేవీ అనేది పన్నీర్ బటర్ మసాలాకు చాలా మెయిన్. కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ కూడా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంటుందండి ఈ రెసిపీ మాత్రం. 100కి 100% చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం. ఒక్కసారి చేశారంటే ఆ రుచిని మరవలేరండి, అంత బాగుంటుంది. దాంట్లో ఒక్క 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి. మీకు ఒకవేళ సువాసన కావాలి, బాగా స్మెల్ రావాలి అంటే మాత్రం అందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అదేనండి ఏలక్కాయల పౌడరు. ఇప్పుడు పన్నీర్ కటింగ్ విధానం. యాజ్ టీజ్గా నేను ఎలా చేశానో పన్నీర్ అలాగే కట్ చేసుకోండి. పన్నీర్ ఎప్పుడైనా 4 మూలలు అయ్యేలా కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి పన్నీరు. దీనివల్ల ఏమవుతుందంటే మంచిగా అంటే ఆయిల్లో వేపేటప్పుడు మంచిగా కరెక్ట్గా వేగుతుందనమాట. ఇప్పుడు కొంచెం పన్నీరు ఇలా గ్రేడింగ్ చేసి పెట్టుకోండి. ఇది కూడా ఎందుకో నేను చెప్తానండి. మనం పైనుంచి కొంచెం వేస్తాం పైనుంచి, అది వేరండి. నేను వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు అర్థమవుతూ ఉంటుంది మీకు మొత్తం. ఈ పన్నీర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చకంటే కాస్త ఎక్కువ ఉన్నప్పుడు ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని రోస్ట్ చేసేయండి. లైట్ రోస్ట్ అండి, ఎక్కువ రోస్ట్ కాదు, లైట్ రోస్ట్ చేసేయండి. అంటే గోల్డ్ కలర్ అయ్యే వరకు ఉంచండి, చాలండి. కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు పన్నీర్ అనేది ఆయిల్ నుండి పైకి వచ్చేసింది అంటే మనకు పన్నీర్ అనేది అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఒక వాటర్లో ఒక చిన్న బేసిన్లో వాటర్ పోసి అందులో వేసేయండి. అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనకు పన్నీర్ బటర్ మసాలాకి ఏమేం కటింగ్ కావాలో అది కూడా చూపిస్తానండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3 నుంచి 4 తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది ఎర్రటి ఉల్లిపాయ అండి. సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుముకోండి. ఎంత తరుముకుంటే అంత మంచి గ్రేవీ తిక్కుగా వస్తుంది, బాగుంటుంది కర్రీ కూడా.
ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఉపయోగపడే ఛానల్ అండి. అదేవిధంగా లైక్ అయితే మర్చిపోవద్దండి. ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, కాస్త లైక్ కొట్టండి. లైక్ వస్తే ఇలాంటి ఛానల్ అనేది ముందుకు వస్తుందండి. ఎందుకంటే చెఫ్ అనేవాళ్ళు చాలా రేర్గా ఉన్న సీక్రెట్స్తో చెప్పేది ఎవరు చెప్పారండి, నేను తప్ప. మ్యాక్సిమం ఉన్నది ఉన్నట్టు చెప్తానండి నా ఛానల్లో, ఇది ఒకటి గమనించుకోండి. పైగా మీకు బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది, ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అన్నా కూడా ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుందండి మీకు. అందుకే ఒకటండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ అనేది మర్చిపోవద్దండి. ఇప్పుడు టొమాటో చూడండి ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి. ఒకటే టొమాటో అండి, ఒక్క పన్నీర్ బటర్ మసాలాకు వచ్చి ఒక టొమాటో అంటే మీడియం సైజు, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. ఇప్పుడు కొత్తిమీర ఒకటి సన్నగా తరమండి. ఇప్పుడు నేను చేసే పన్నీర్ బటర్ మసాలా అనేది ఒక ఇద్దరికి వస్తుందండి, అంటే 4 బఠానాలు కానీ 4 రోటీ తింటే మాత్రం సెట్ అవుతుందండి. ఇంకొకటి, ఇది వైట్ రైస్ లకు అనేది సెట్ కాదండి, ఓన్లీ నాన్స్కు హెల్తీ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకు నాన్స్కి అయితే కరెక్ట్గా పనిచేస్తుందండి. ఇప్పుడు కొంచెం పన్నీర్ బటర్ మసాలా చేసే విధానం కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నాను, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నానండి. మనం పొడుగ్గా కట్ చేసాం కదండి పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి, ఉల్లిగడ్డ అండి, ఉల్లిగడ్డ కటింగ్ ఉంది కదా, కటింగ్ చేసి అది వేసుకోవాలండి. టొమాటో కట్ చేసాం కదండి ఒకటి, ఆ టొమాటో వేసుకోండి. చపాతీలో కూడా బాగుంటుందండి పన్నీర్ బటర్ మసాలా, చాలా బాగుంటుంది. చపాతీలో కానీ పరోటా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎల్లో గ్రేవీ లేదు అనుకోండి, ఈ వైట్ పేస్ట్ పెట్టాం కదండి కాజు పేస్ట్, ఈ కాజు పేస్ట్ అనేది మీరు ఎక్కువ వేసుకోవచ్చు, ఎల్లో గ్రేవీ లేదు కాబట్టి. ఒకవేళ ఎల్లో గ్రేవీ ఉంటే కొంచెం వేసుకొని ఇప్పుడు ఎల్లో గ్రేవీ వేసుకోండి. చూడండి ఇది ఎల్లో గ్రేవీ. ఈ ఎల్లో గ్రేవీ లేని వాళ్ళు మాత్రం అదే వైట్ గ్రేవీ ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. టేస్ట్ మాత్రం ఎక్కడ కూడా తేడా ఉండదు. ఈ ఎల్లో గ్రేవీ ఎందుకు చెప్తున్నానంటే, ఎల్లో గ్రేవీ అనేది కాస్త కాస్ట్లీ తక్కువ, అంటే కాస్ట్ తక్కువ పడుతుంది. వైట్ గ్రేవీ అనేది ఎక్కువ పడుతుంది మనకు కాస్ట్ అనేది, దానివల్ల ఎల్లో గ్రేవీ అనేది చేస్తామండి. ఎల్లో గ్రేవీ అనేది నిల్వ ఉంటుంది, 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పైగా చాలా బాగుంటుందండి ఎల్లో గ్రేవీ వల్ల. ఏ ఐటమ్ అయినా 5 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు ఏ ఐటమ్ అయినా సరే ఈ గ్రేవీలు అనేది చేసుకోబట్టి మనకు ఏ ఐటమ్ అయినా 5 నిమిషాల లోపు అయిపోతుంది. అలా ఉంటుందండి ఏ ఐటమ్ అయినా సరే కానీ. యాక్చువల్లీ ఇందులో కొంచెం టొమాటో గ్రేవీ కూడా యాడ్ చేస్తారండి. టొమాటో గ్రేవీ అయితే అవసరం లేదు, నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. టొమాటో గ్రేవీ ఎలా చేయాలో కూడా ఒక వీడియోలో చేసి పెడతాను. ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, ఒక అర టేబుల్ స్పూను కారం అండి, వేసి కలిపిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలండి. ఇంకొకటి, పన్నీర్ బట్ మసాలా అనేది స్పైసీ కర్రీ కాదండి. పన్నీర్ బట్ మసాలా అనేది స్పైసీ అస్సలు ఉండదు. కొంతమంది స్పైసీ చెప్తారు, బట్ షుగర్ యాడ్ చేయకపోతే సరిపోతుంది, మీకు స్పైసీ అవసరం లేదంటే. ఇప్పుడు పన్నీర్ గ్రేట్ చేసాం కదండి ఇందాక, ఇప్పుడు పన్నీర్ అనేది వేసుకోవాలి. ఈ పన్నీర్ వేసుకోవడం వల్ల ఇంకా చిక్కగా అవుతుంది ఆ గ్రేవీ అనేది, మంచిగా రోటి తింటుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి, క్లియర్ అయిపోయిందండి. ఇదేనండి పన్నీర్ బటర్ మసాలా, సింపుల్గా అయిపోయింది కదండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి పన్నీర్ బటర్ మసాలా అనేది. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసి దాని నుంచి కొంచెం బటరు, ఫ్రెష్ క్రీమ్ కొంచెం రౌండ్గా వేసుకొని, పన్నీర్ గ్రేడింగ్ చేసాం కండి అది వేసుకొని కొత్తిమీరతో లుక్కుతో అలా ఇస్తే కస్టమర్ కూడా మంచి ఫీల్ అవుతాడండి. మనకు ఇంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేయండి, 100కి 100% రెస్టారెంట్ స్టైల్లో మీకు చాలా బాగా వస్తుంది. పైగా హెల్తీ ఫుడ్ కూడా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే పన్నీర్ బట్ మసాలా అయితే అయిపోయిందండి. ఒకవేళ మీరు కస్టమర్కి ఇవ్వదలుచుకున్నవారంటే, కొత్తగా నేర్చుకునే వరకు నేను చెప్తున్నానండి, కొంచెం బటర్ వేసి పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి
కొంచెం మనం గ్రేడింగ్ చేసాం కదండీ ఇందాక పన్నీరు, ఆ పన్నీర్ కూడా లైట్‌గా వేస్తే సరిపోతుందండి. ఇంకొక విషయం, ఇది రైస్‌లోకైతే సెట్ కాదు అని చెప్పాను కదండీ! ఇది రైస్‌లోకి సెట్ కాదు. ఓన్లీ నాన్స్‌కు, బటర్ నాన్స్‌కు అయితే సెట్ అయిద్దండి. త్వరలో నేను ఆ బటర్ నాన్స్ ఎలా చేయాలి, ప్లెయిన్ నాన్ ఎలా చేయాలి, రోటీలు ఎలా చేయాలి, రుమాలు రోటీ ఎలా చేయాలి, క్లియర్‌గా చెప్తానండి పిన్ టు పిన్. కావాల్సింది మీకు మాకు కావాల్సిందేంటంటే మీ సబ్స్క్రైబ్ అండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఛానల్‌ని కాస్త ముందుకు సాగనివ్వండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను. మీకు ప్రతి కామెంట్‌కు రిప్లై కూడా ఇస్తాను. చూస్తానండి మీకు ఏ ఫుడ్ కావాలో. ఆ ఫుడ్ నేను చూసి ఖచ్చితంగా చేస్తానండి. ఓకే. చాలా థ్యాంక్ యూ అండి.